ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, అలాగే లైఫ్ కోచ్ ఆర్బి సుధా గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్కారం మ్యామ్, డిసెంబర్ నెలలో ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అంటారు? అంటే రాశి ప్రకారం మనం మాట్లాడే రాశి ప్రెడిక్షన్స్ కానీ సో ఫస్ట్ ఎప్పటికైనా సరే మనం మాట్లాడేది ఏంటంటే గోచారం మాట్లాడుకుంటాము. అంటే రాశి ఫలితాలు అంటాం తెలుగులో అనాలి అంటే. సో ఎప్పటికైనా సరే నవగ్రహాలు మూవ్ అవుతూనే ఉంటాయి, ఒక చోట ఉండవు. సో దాని ప్రకారమే మన రాశి ఫలితాలు చెప్పడం అనేది జరుగుతుంది. సో డిసెంబర్ నెలలో ఫస్ట్ గోచారం మాట్లాడి తర్వాత ఫలితాలు మాట్లాడుకుందాము. ఎప్పటికైనా నేను మొదలెట్టేది శనీశ్వరుడుతోనే మొదలెడతాను. సో లాస్ట్ మంత్ 28వ తారీఖు అంటే నవంబర్ 28వ తారీఖు ఆయన రిట్రోగ్రేషన్ అంటే వక్రగతి పోయి డైరెక్ట్ అయ్యారనమాట. ఆయన ఏంటంటే మీనంలో ఉన్నారు. అలాగే మనం చూసామని నెక్స్ట్ గ్రహం చాలా బలమైన గ్రహం, అన్ని బ్లెస్సింగ్స్ ఇచ్చే గ్రహం. మనం ఎప్పుడు గురు గ్రహం మాట్లాడుకుంటూ ఉంటాము. గురువు ఏమో ఉచ్చ స్థితి నుంచి ఆయన మళ్ళా ఏంటంటే మిథునానికి వెళ్తున్నారు. అంటే ఏంటి, వక్రగతి పట్టి ఆయన మిథునానికి వెళ్తున్నారు అనమాట. ఎప్పుడు అది December 5th అనమాట. అలాగే సన్ అందరికీ తెలుసు, సన్ అంటే బ్రైటెస్ట్ స్టార్ అని కూడా చెప్తాము. అలాగే షైన్ అయ్యేది అదే. అన్ని గ్రహాలు మనం సూర్యుడు ముందే చెప్పుకుంటూ వస్తాం. సో సూర్యగ్రహం ఏంటంటే ధనుస్కి December 16th మూవ్ అవుతున్నారనమాట. అలాగే మార్స్ ఏంటంటే ప్రస్తుతం వృశ్చికంలో ఉన్నారు. ఆయన 6th Decemberకి ధనుస్కి మూవ్ అవుతున్నారు. అలాగే మనం నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది శుక్రాచార్య కూడా, ఆయన కూడా ఏంటంటే 20th Decemberకి మనకేంటంటే ధనుస్కి మూవ్ అవుతున్నారు. ప్రస్తుతం వృశ్చికంలో ఉన్నారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మన బుద్ధికి ఇప్పుడు చెప్పుకుంటూ ఉంటాం. అంటే ఏంటి, బుధుడు ప్రస్తుతం ఏంటంటే తులలో ఉన్నారు. ఆయన ఏంటంటే 6th Decemberకి వృశ్చికానికి వెళ్తున్నారు. అదొకటి కాకుండాను 29th Decemberకి ఆయనేమో ధనుస్కి వెళ్తున్నారు. సో చాలా కూటమి, అంటే 4 గ్రహాల కూటమి టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్, అంటే డిసెంబర్ నెలలో టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ జరగబోతోంది. సో దాని ప్రకారం మనం చూసాము అంటే చాలా రాసుల వారికి ఎఫెక్ట్ అనేది ఉంటుందన్నమాట. అది నెగిటివ్ అవ్వచ్చు, అది పాజిటివ్ అవ్వచ్చు. మళ్ళీ మనం మాట్లాడుకోవాల్సింది రాహు ఏంటంటే కుంభంలో ఉన్నారు. కేతు ఏమో ప్రస్తుతం ఏంటంటే సింహంలో ఉన్నారు. సో ఇది గోచార రీత్యా ఈ డిసెంబర్లో ఉన్నదన్నమాట. అండ్ ఆల్సో మనం చెప్పవలసింది ఏంటంటే ఎప్పటికైనా మనం పరిహారాలు చెప్తూ ఉంటాం. ఏదైనా సరే ఎవరైనా మనకి ఎందుకు వస్తారు మన దగ్గరికి, పరిహారాల గురించే. సో పరిహారాలు చెప్పాలి అంటే మన కార్తీక మాసం కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. సో మన కార్తీక మాసంలో కూడా రుద్రాక్ష ఇవ్వడం జరుగుతుంది, అలాగే జెమ్ స్టోన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఏంటంటే వాళ్ళ జాతక రీత్యా అంటే పూజలు కానీ లేకపోతే ఒక జపాలు కానీ లేకపోతే హోమాలు కానీ చేయమని చెప్పడం జరుగుతుంది. సో అందరికీ ఇంకోటి ఏంటంటే శనిగ్రహం చాలా ఇబ్బంది పెడతారు అనేది అందరికీ ఒక అపోహ అనొచ్చు, లేకపోతే అది కంప్లీట్గా ట్రూత్ కాదు. ఎందుకంటే ఏదైనా జాతక పరిశీలన చేయవలసిందే. సో శనిగ్రహం అంటే మనకి ఇప్పుడు ప్రస్తుతం మీనంలో ఉన్నారు. సో ఎవరెవరికి ఏలినట్స్ అని ఉందంటే మీనరాశి వాళ్ళకి, కుంభరాశి వాళ్ళకి, అలాగే ఏంటంటే మేషరాశి వాళ్ళకి అన్నమాట. అలాగే మనం చూసాము అంటే అష్టమ శని అంటే సింహరాశి వాళ్ళకి అష్టమ శని జరుగుతోంది, ధనుర్రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని జరుగుతోంది. సో ఎందుకని ఇది మాట్లాడుకుంటామంటే బికాజ్ శనిగ్రహం ఒక రాశిలోనే 2.5 ఏళ్ళు ఉంటుంది. అండ్ ఆల్సో కొంతవరకు ఇబ్బంది పెట్టడం అనేది జరుగుతుంది. దేంట్లో ఇబ్బంది పెట్టడం అంటే ఎక్కువ ఫైనాన్షియల్ మ్యాటర్స్, అలాగే ఏంటి కుటుంబ పరంగా అంటే రిలేషన్షిప్స్, ఇవన్నీ కొంతవరకు ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకనే శనిగ్రహం మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు. కానీ ఏదైనప్పటికీను మనం పరిహారాలు ఫస్ట్ చేయాలి. అదొకటి కాకుండా జాతక రీత్యా పరిహారాలు చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకనే నేను చెప్పింది, రుద్రాక్షలో కూడా నేను చాలా రీసెర్చ్ చేసి పెట్టున్నా. సో ఏ రాశి వాళ్ళకి ఏది వేసుకోవాలి, ఏ ముక్కి వేసుకోవాలి అనేది కూడా చెప్పడం జరుగుతుంది. ఏదైనా సరే మనం మాట్లాడేది ఏంటంటే మనకు రాశి వారిగా మాట్లాడుతున్నాము అంటే ఒక ఆస్పెక్టే తీసుకుంటున్నాం. ఇంకా నవగ్రహాలు ఉన్నాయి అంటే రాశి అంటే చంద్రుడు ఎక్కడ ఉంటే అది రాశి. సో రాశి వారిగా మాట్లాడుతున్నాం. కానీ మొత్తం జాతకం పరిశీలించిన తర్వాత దశా విశేషాలు చూసుకున్న తర్వాతే ఒక పరిహారం ఇవ్వడం అనేది జరుగుతుంది. సో జనరల్ పరిహారాలు అంటే ఎప్పటికైనా సరే దేవి పూజలు చేయమని చెప్తాం, శక్తి పూజలు. సో శక్తి లేకుండా ఏమీ లేదు. సో అన్నిటికీ మనకి శక్తి కావాలి కనుక తప్పక శక్తి పూజలు చేసేవాళ్ళు, అమ్మవారి పూజలు చేసేవాళ్ళు కంటిన్యూ చేయండి. అండ్ ఆల్సో ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే కూడా ఫస్ట్ లలితా సహస్రనామం రోజు పఠించడం, అట్లీస్ట్ ఒకసారి పఠించడం మొదలెడితే కనుక నెమ్మదిగా అదేంటంటే పాజిటివ్ దారిలో తీసుకెళ్తుంది అనమాట. మేడం, ఈ డిసెంబర్ నెలలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది? మకర రాశి వారికి మాత్రం చాలా బాగుందనే చెప్పుకోవాలి. ఈ రాశికి అధిపతి 3వ ఇంట్లో సంచారం జరిగినప్పటికీ ఆయన రిట్రోగ్రేషన్ నుంచి డైరెక్ట్ అయ్యారు. సో తప్పక బాగుంటుంది.
తప్పక ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది ఉంటుంది. అండ్ ఆల్సో ఏంటంటే ల్యాండ్స్ కొనుక్కోవడం కానీ, ఇంటి నిర్మాణం చేసుకోవడం కానీ, అంటే సూచనలు అనమాట ఇవన్నీ. ఈ మంత్లోనే అన్నీ చేసేసుకుంటారని చెప్పలేము కదా. తప్పక వీళ్ళకి ఫైనాన్షియల్ స్టెబిలిటీ అని బాగుంటుంది, రాబడి అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ ఎప్పుడో ఎవరో తీసుకున్నారు, అప్పు తీసుకున్నారు అన్న వాళ్ళు వచ్చే ధనం కూడా వచ్చే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. అదొకటి కాకుండాను ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళకి కానీ, ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి కానీ, అలాగే ఏంటంటే ఆల్రెడీ ఏంటంటే ఫారిన్ టచ్ ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే ఫారినర్ as పార్ట్నర్స్ ఉన్నవాళ్ళు, అంటే బయట దేశంలో విదేశాల్లో ఉన్న వాళ్ళకి తప్పక వాళ్ళందరికీ చాలా బాగుంటుంది, విస్తరిస్తుంది. బిజినెస్ కూడా చాలా బాగుంటుంది. అట్లా బ్రాంచెస్ పెట్టే సూచనలు కూడా మనకి కనిపిస్తున్నాయి అన్నమాట. అలాగే దాంపత్య జీవితంలో కూడా వీళ్ళకి కొంతవరకు అనుకూల పరిస్థితే ఉంటుంది, ఎక్కువ ప్రతికూల పరిస్థితి అనేది మనకి ఏమీ కనిపించట్లే. అలాగే లాంగ్ టర్మ్ ఫ్రెండ్స్, దూరంగా అంటే విడిపోయాము, మనం ఎప్పుడు కలుసుకోవట్లేదు అనుకున్న వాళ్ళందరికీ కలయిక ఉంటుంది. సపోర్ట్ సిస్టమ్ కూడా చాలా బాగుంది. బంధుమిత్రుల కలయిక ఉంటుంది. అలాగే ఏంటంటే ఇంట్లో వీళ్ళకి ఏంటంటే అందరితో కలవడం కానీ, లేకపోతే ఆనందంగా ఉండడం కానీ, ఎంజాయ్ చేయడం కానీ మనకి కనిపిస్తుంది. అలాగే షార్ట్ టర్మ్ ట్రావెల్ కూడా మనకి ఎక్కువ కనిపిస్తుంది అనమాట. అండ్ ఆల్సో వీళ్ళకి ప్రాబ్లం ఎక్కడంటే ల్యాండెడ్ ప్రాపర్టీ కానీ ఏదైనా కొనుక్కున్నప్పుడు కొంత ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్, దాని మీద కొన్ని ఆర్గ్యుమెంట్స్ వచ్చే ఛాన్సెస్ అనేది మనకి కనిపిస్తుంది అనమాట. హెల్త్ రీత్యా కూడా ఈ నెల అంతా పెద్ద బాధలు ఏమీ కనిపించట్లేదు, బాగానే ఉంటుంది మకర రాశి వాళ్ళకి. ఈ కుటుంబ పరంగా వీళ్ళ స్టేటస్ అనేది కొంతవరకు ఇంప్రూవ్ అవుతుందనే చెప్పాలి. తప్పక రాబడి ఉంది. కానీ బిజినెస్ పీపుల్ కానీ, అలాగే ఏంటంటే ఇప్పుడు కమర్షియల్గా ఏదైనా చేస్తున్నారు, వెంచర్స్ చేసే వాళ్ళకి కానీ తప్పక చాలా చాలా బాగుంటుందని చెప్పాలి. అలాగే మనం చూసాము అంటే 11th or 12th పడ్డాడు. సో తప్పక ఇన్వెస్ట్మెంట్ రంగంలో, అంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టిన తర్వాత బిజినెస్ విస్తరించడం, ఆ బిజినెస్లోనే ఇంకా ఇన్వెస్ట్మెంట్ పెట్టి పైకి రావడం అనేది మనకి ఎక్కువ కనిపిస్తుంది అనమాట. తప్పక ఈ నెల అంతా కొంతవరకు వీళ్ళకి లక్ ఫేవర్ అవుతుందనే చెప్పాలి. అలాగే కొత్త బిజినెస్లు స్టార్ట్ అయ్యే సూచనలు కూడా మనకి కనిపిస్తున్నాయి. వీళ్ళు ఎటువంటి పరిహారాలు చేస్తే బాగుంటుంది అంటారు? తప్పక శనిగ్రహం కాళ్ళు పట్టుకోవాలి, శనీశ్వరుడు కాళ్ళు అని చెప్తూ ఉంటాం. సాటర్డే తైల దీపం పెట్టుకోండి. అలాగే సింధూరం పెట్టుకోండి సాటర్డే. అలాగే హనుమాన్ చాలీసా చదువుకున్న వాళ్ళు, ఒకసారి చదివేవాళ్ళు తప్పక ఏంటంటే ఎంకరేజ్ చేయాలి, ఒక 5 సార్లు కానీ. మెయిన్గా నేను చెప్పేది ఎప్పటికైనా 11 సార్లు చెప్తాను. అదొక కార్యక్రమం, అంటే ఒక గోల్ పెట్టుకుని ఒక మండలం చేస్తే చాలా మంచిది, ఒక 40 రోజులు చేస్తే చాలా మంచిది అనమాట. అలాగే ఏంటంటే నేను ఎప్పటికైనా చెప్పేది, శనిగ్రహం కాళ్ళు పట్టుకోవాలంటే ఏంటి, నవగ్రహాల చుట్టూ తిరగడం అనేది, ప్రదక్షిణ చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే అన్ని గ్రహాలు మనకి అనుకూలంగా ఉండాలి కనుక తప్పక సాటర్డే వెళ్ళి మినిమం 108 times, లేకపోతే 54, ఎవరు ఓపికను బట్టి వాళ్ళది తప్పక తిరగండి, చాలా మంచిదన్నమాట. మరి వీళ్ళు ఎటువంటి రుద్రాక్ష ధరిస్తే మంచిది అంటారు? వీళ్ళకి శని మనం చెప్తున్నాం కనుక సో అష్టముఖి ఎక్కువ చెప్తూ ఉంటాం అనమాట. అలాగే అష్టముఖి, మళ్ళీ ఏకాదశముఖి అని చెప్తూ ఉంటాం. ఇవి రెండు ధరించడం చాలా చాలా మంచిది. దాంతోపాటు పంచముఖి కూడా మనం చెప్తాం. సో ఏదైనప్పటికీ జాతక రీత్యానే ఎక్కువ చెప్పడం అనేది జరుగుతుంది. ఇది కూడా ప్రిస్క్రైబ్ చేస్తాము, అంటే వాళ్ళకి ఏ కావాలి అనేది ప్రిస్క్రైబ్ చేస్తాం. తప్పక రుద్రాక్ష ఏంటంటే మనకి జెమ్ స్టోన్స్ ఎలా ఉన్నాయో దానికన్నా బాగా తొందరగా పనిచేసే దీనికి రుద్రాక్ష అంటే ఏంటి, దాన్ని అంటాం ఒక ఎలిమెంట్ అని చెప్పచ్చు, లేకపోతే ఏంటంటే అంత పాజిటివిటీ ఉందని చెప్పొచ్చు అనమాట రుద్రాక్షకి. సో తప్పక ఏంటంటే వాళ్ళకి ఫలితం అనేది అలా ఇస్తుందన్నమాట. తొందరగా కూడా అన్ని పనులు అవుతాయి, వాళ్ళ గోల్స్ని కూడా తొందరగా సాధిస్తారు. మరి వీళ్ళు ఏ కలర్ వేసుకుంటే మంచి జరుగుతుంది? తప్పక వీళ్ళకి బ్లూ వేసుకోవడం చాలా మంచిది. బ్లూ నుంచి మరీ వైలెట్ వెళ్లకుండా డార్క్ బ్లూ, దాంతోపాటు ఏంటంటే మనం ఎప్పటికైనా చెప్పేటి ఆరెంజ్ కానీ గోల్డ్ కానీ వేసుకోవచ్చు, తప్పక వేసుకోవచ్చు. ఇవి వేసుకుంటే ఎవ్రీ సాటర్డే వేసుకుంటే చాలా మంచిది. నీలం ఎక్కువ మనం చెప్పేది.